ఈ రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. పులిహోర చేయడానికి రెడీ అయిపోదామా? అక్కడేమో కానీ పులిహోర అంటే ఎవరికి చాలా ఇష్టం. పులిహోర చేయడానికి మెయిన్ ఏం కావాలి ఆయిషా? ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి నేను ఎక్కువగానే వేస్తున్నా. కొబ్బరి ముక్కలు అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఉన్నవి అది అయిపోయినంత వరకు తినేసి లాస్ట్లో పిండిలా ఉన్నది వదిలేస్తుంటాను. ఇప్పుడు ఎసరు వచ్చిందేమో చూద్దాము. అబ్బా మంచిగా ఎసరైతే బాగా వచ్చింది. అయితే ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం ఆయిషా. అన్నం మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. మంచిగా పులిహోరకి మంచి కలర్ని అందించేద్దాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేద్దాం. కొంచెం ఇంగువ ఇవి ఆయిషా. ఇది బిర్యానీ కలిపినట్టుగా మనం పులిహోరని ఇక్కడ కలిపేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇందులో మంచిగా కొన్ని పల్లీలని వేసేసుకొని ముందుగా ఇప్పుడు కరివేపాకు కావాలి నాకు. ఇప్పుడు చక్కగా కలిసిన పులిహోర. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు అందరి ఇళ్లలో వరలక్ష్మి వ్రతం పండుగ హడావుడి ఎంత గొప్పగా జరుగుతూ ఉంటుందో కదా. అలాగే మీ అందరి ఇళ్లలో ఈ పండగ సంతోషాలు ఎప్పుడు ఇలాగే ఉండాలని, మీరు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు కళకళలాడుతూ అష్ట ఐశ్వర్యాలతో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ పండగకి మేము కూడా చక్కగా మా ఇంట్లో కూడా మేము వరలక్ష్మి వ్రతం పండుగ చేసేసుకుంటున్నాము. అంటే ఏమీ లేదండి, ఈరోజు మంచిగా కమ్మనైన పులిహోర వరలక్ష్మి వ్రతానికి చేసుకుంటారు కదా. పండగ ఉండదు ఎవరింట్లో అయినా. ఎస్, ఎప్పుడు కూడా మేము బిర్యానీలు చేసి ఈరోజు ఈ పండగకి మా ఇంట్లో కమ్మనైన పులిహోరని చేయబోతున్నాం అనమాట. మరి ఈ పులిహోరని కొంతమంది ఇళ్లలో పాపం కొంతమంది పండగకి పులిహోర చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు కదా. అందులో కొంతమందికైనా నా చేతి పులిహోరని ఈరోజు ఇచ్చి ఇచ్చి వాళ్ళకి ఈ పండగ ఆనందాన్ని పంచిపెట్టాలని అనుకుంటున్నాము. మరి పులిహోర చేయడానికి రెడీ అయిపోదామా? అక్కడేమో కానీ పులిహోర అంటే ఎవరికి చాలా ఇష్టం. చాలా ఇష్టం, చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఎస్, అయితే మొదలెట్టేద్దామా? తగ్గేదే లేదు పులిహోరలో. ఈరోజు మెగా పులిహోర చేసేద్దాం. పట్టు చేతి కూడా చూడండి, చేయి పట్టు. ఇప్పుడు పులిహోర చేయడానికి మెయిన్ ఏం కావాలి ఆయిషా? మెయిన్ ఏం కావాలంటే అన్నం కావాలి. అన్నం కావాలా, బియ్యం కావాలా? బియ్యంతో అన్నం వండాలా? బియ్యము అన్నము ఏదైనా ఒకటి. మెయిన్ బియ్యం కావాలి కాబట్టి ఎసరు పెట్టించేసాను నేను. ఆ తర్వాత పులిహోర మనం అటుకులతో కూడా చేసుకుంటారు తెలుసా? పోహ అంటారు. ఎస్, ఇంకొక దాంతో కూడా చేస్తారు. చెప్పు అది. అది అది ఆలోచించ అది ఉప్మా రవ్వ అనుకుంటా. మేబీ ఉప్మా రవ్వతో పులిహోర చేస్తారా? నాకు తెలీదు. మరి ఇది ఆయిషా చెప్పింది, ఉప్మా రవ్వతో పులిహోర. బియ్యం రవ్వతో. ఎస్, బియ్యం రవ్వతోటి పులిహోర చేస్తారా లేదా నాకైతే తెలియదు. నేను ఎప్పుడు చేయలేదు, వినలేదు కూడా. కామెంట్ లో చెప్పండి. చేస్తారంటే మనము చేసేద్దాం ఇంకొకసారి. ఇంకొకటి ఉంది అంటే అది నిమ్మకాయ పిండి చేస్తారు. పులిహోర అంటే నిమ్మకాయ, చింతపండుతో ఉంటుంది. అవునవును. ఇంకొక దాంతో కూడా చేస్తారు. ఏంటి చెప్పు? సగ్గు బియ్యం కాదా? ఒకసారి నేను చేశాను, నువ్వు చెప్పినట్టు నిమ్మకాయ పిండి చేశాను. దాని పులిహోర అని నేనే పేరు పెట్టేసుకున్నాను. సేమ్ పులిహోర లాగే చేశాను. చాలా బాగుంది. నాకైతే సగ్గు బియ్యం తోటి చాలా బాగా నచ్చింది. అయితే ఈ రోజు ఎప్పుడు అయితే ట్రై చేయలేదు కానీ పోహా ట్రై చేసాము. ఇది బియ్యం రవ్వతో ట్రై చేసాము. చేసావా? నేను సగ్గు బియ్యం తోటి ఒకసారి చేసి ట్రావెల్లో తీసుకెళ్ళాను. మంచిగా అనిపించింది, తినేటప్పుడు చాలా బాగుంది. నాకు మెయిన్గా పులిహోరలో పప్పులు ఏంటది
వేరుశనగ పప్పు అంటే చాలా ఇష్టం అసలు. అందులో ఫుల్గా ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు కూడా ఎక్కువ పోహానే తీసుకుంటాం కదా, అందులో కూడా ఉంటాయి. ఉప్మాలు అవి తినమంటే తినరు కానీ ఫ్లైట్ లో ఇచ్చింది మాత్రం ఉప్మా అడిగి ఎంత బాగుంటుందో. అవే బాగుంటాయి. ఎందుకంటే పక్కింటి పుల్లకూర రుచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే అందరికి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ పెద్ద అంటే ఎక్కువ క్వాంటిటీలోనే కావాలి. మెగా అంటే మెగా కాబట్టి ఇది ముందుగా గిన్నె ఎక్కించేసుకుని నీళ్లు ఇందులో ముందు ఉప్పు కూడా వేసేసుకుందాం. మనం బియ్యానికి ఉప్పు బాగా పడుతుంది అనమాట, కాబట్టి ఉప్పు కూడా ఇందులోనే వేసేద్దాం. ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి నేను ఎక్కువగానే వేస్తున్నా. సరే, ఇప్పుడు మంట పెద్దగా పెట్టేసుకుని దీని మీద మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టేసుకుని మంట పెద్ద చేసి, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోవాలి. ఈరోజు పులిహోర ఒక్కటే చేయబోతున్నాను. తక్కువ చేయట్లేదు, ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఈరోజు పులిహోర ఒక్కటే. ఎందుకు చేయబోతున్నానంటే ఈరోజు ఆయేషా నేను కలిసి వరలక్ష్మి వ్రతానికి ఒక 4 ఇంటికి వెళ్ళబోతున్నాం. వాళ్ళు పిలిచారనమాట మాకు. వాళ్ళకి ఇవ్వడానికి వెళ్దాము. ఇంకా 4 ఇళ్లలో కూడా మనం వరలక్ష్మి వ్రతం మంచిగా ఎంజాయ్ చేసేద్దాం. వాళ్ళు పెట్టేవి కూడా మంచిగా తినేసి, నాకు చాలా ఇష్టం వరలక్ష్మి వ్రతం అయినా ఏ పండగలకైనా ఆ పండగలకి వండుకునే ఐటమ్స్ ఎంత బాగుంటాయో అసలు. నిన్న ఏం జరిగిందంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో వరలక్ష్మి వ్రతంకి వెళ్తే వాళ్ళు సలివిడి ఇచ్చారు. సలివిడి తీసుకొచ్చి ఇచ్చారు. ఎంత బాగుందోనండి. అరిసెలు సలివిడి 2 మా ఇంటికి వచ్చింది నిన్న. రాగానే అరిసెల్ని ఒక అరిసె తినేసి అందరికి పంచిపెట్టేసాను. ఆ సలివిడిని మాత్రం ఎందుకంటే ఆ సలివిడి కొద్దిగా క్వాంటిటీలోనే పంపించారు. ఇంతే ఉంది. అయితే ఆ సలివిడిలో వాళ్ళు మంచిగా కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి మంచిగా చేశారు. ఎంత కమ్మగా ఉందో నిన్న సలివిడి. అలా తింటుంటే అలా కరిగిపోయింది. అయితే అలాంటి కమ్మనైన సలివిడిని నిన్న నేను తిన్నాను. ఈసారి ఇంకొకసారి మనం సలివిడి కూడా చేద్దాం. నేను సలివిడి ఇప్పటివరకు చేయలేదు కానీ మా అత్తగారు చేసినప్పుడు చూశాను. ఒక్కసారి మా అత్తగారు చేశారు. మా అత్తగారు నా కోసం ఎందుకు చేశారో తెలుసా? అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అనమాట. మీటి అప్పుడు నాకు ఎందుకో సలివిడి తినాలనిపించింది. చెప్పగానే మా అత్తగారు చక్కగా చేస్తున్నప్పుడు పక్కనే కూర్చొని చూశాను. చాలా బాగా కొద్ది క్వాంటిటీలో కాబట్టి మనకి ఎక్కువగా కష్టం అనిపించలేదు. ఫాస్ట్గా చేశారు. అన్ని నాకు కొబ్బరి ముక్కలు బాగుంటాయి, చాలా బాగుంటాయి. కొబ్బరి ముక్కలు అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఉన్నవి అది అయిపోయినంత వరకు తినేసి లాస్ట్ పిండిలో ఉన్నది వదిలేస్తుంటాను. వదిలేస్తా. కొబ్బరి ముక్కలతో తింటుంటే సలివిడి అనేది చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా సలివిడి ఈరోజు వరలక్ష్మి వ్రతానికి చేసుకున్నారా? ఆ సలివిడి అనేది ఎక్కువగా బారసాలలకి కదా, శ్రీమంతాలకి. మా ఇంటి దగ్గర అక్కడ ఆంధ్రాలో ఏంటంటే అది బాబు పుట్టాక మళ్ళీ వస్తారు కదా అత్తగారింటికి, అప్పుడు తీసుకొచ్చి ఇంటింటికి తీసుకొచ్చి ప్లేట్ లో కదా ఇస్తారు. పండు ముందు అందరూ ఆ సలివిడిని తీసేసుకుంటాం. తీసుకురమ్మంటారు. ప్లేట్ తీసుకురాగానే అవన్నీ పెడతారు కదా ఇంటింటికి వెళ్ళి కదా. కావిడి బూరెలు పెట్టమంటే వాళ్ళు బూరెలు పెడుతుంటే ఇంకో బూర ఎక్స్ట్రా పెట్టించుకుంటాం కదా, అడిగి మరీ పెట్టించుకుంటాం. ఇలా అడగటంలో మాకు అసలు సిగ్గు లేదండి. మేము అడుగుతాము. ఎవరింట్లోనైనా పండగ జరుగుతున్నప్పుడు స్పెషల్ గా ఫోన్ చేసి కూడా అడుగుతుంటాను, మీ ఇంట్లో ఈ రోజు గారెలు చేసుకున్నారా, బూరెలు చేసుకున్నారా? కానీ గారెలు కూడా అడగాలి. ఎందుకంటే పండగ గారెలు టేస్ట్ చాలా బాగుంటాయి, స్పెషల్ గా ఉంటాయి. అదేంటో నార్మల్ రోజుల్లో తినే గారెల కన్నా పండగ రోజు చేసే గారెలు అయితే చాలా అమోఘంగా ఉంటాయి. కాబట్టి అప్పుడప్పుడు ఫ్రెండ్స్ని ఫోన్ చేసి అడిగి తెప్పించుకుంటూ ఉంటాను నేను. నా ఫోన్ వచ్చిందంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో అడగటానికి చేసింది అని. అంటే నాకు దిష్టి తగ్గుతుందని మా ఆయుష్ అలా అంటది. నేను చాలా బాగా అంటే అలా తినేసి నెక్స్ట్ డే నుండి నేను డైట్ చేసేస్తుంటాను కాబట్టి. ఇక్కడ కరివేపాకు చక్కగా, ఇది మా ఇంటి కరివేపాకు కాదు, ఇంత క్వాంటిటీలో అయితే మా ఇంటి చెట్టుకి ఇంత క్వాంటిటీలో లేదు.
ఉంటే వదిన ప్రతిరోజు ఆ కరేపాకు తీయడం జ్యూస్ చేయడం ఏదో ఒకటి అది అయిపోయే వరకు జ్యూస్ అంటే ఏదో ఫ్రూట్ జ్యూస్ అనుకుంటారు అందరూని. అదే జ్యూసే కదా. ఎస్, అంతే. అప్పుడప్పుడు కరివేపాకుని బాగా నీళ్ళలో రుబ్బేసి అందులో కాస్త నిమ్మరసం తర్వాత కొద్దిగా హనీ కలుపుకొని వీక్కి ఒకసారి పిల్లలకి మేము అందరం తాగుతూ ఉంటాం అనమాట. ఈరోజు ఇలా బయట నుండి తీసుకొచ్చిన కరివేపాకుని శుభ్రంగా ఉప్పు నీటిలో కడిగేసి ఇప్పుడు ఇది నీళ్ళుగానే ఉన్నాయి. ఇప్పుడు తాలింపుల ముఖం మీద ఎక్కడ ఎగురుతుందో ఏంటో ఇప్పుడు ఇది ఎగరదు, అందుకని ఆరేసు ఇలా ఆరేస్తే ఆరిపోద్దా ఇప్పటికప్పుడే. ఇప్పుడు ఎసరు వచ్చిందేమో చూద్దాము. అబ్బా మంచిగా ఎసరైతే బాగా వచ్చింది. ఇందులో కొంచెం బియ్యం వేసేయండి. ఒక గిన్నె నాకు ఇచ్చి నేను వేస్తాను ప్రసాద్. థ్యాంక్ యూ ప్రసాద్. బిస్మిల్లా. బియ్యము మంచిగా ఇప్పుడు ఉడకాలి. ఉడికిన తర్వాత దీన్ని ఇప్పుడు కొద్దిగా క్వాంటిటీలో చేసుకున్నట్లయితే చక్కగా వార్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంత ఎక్కువ కాబట్టి వార్చలేదు. కాదు, ఆశ చేత నేను ఆశ వారుస్తుంది. ఓకేనా? మనం చిన్నప్పుడు ఎలా వార్చేవారు మా అమ్మలు? చిబ్బి ఏమంటారు? చిబ్బిని మేము చిబ్బి అంటాము, తెలుగులో ఏమంటారు తెలీదు. దాన్ని పెట్టి దాని మీద మూత పెట్టి చక్కగా అన్నం వార్చేవాళ్ళము. ఇప్పుడు ఇది ఎంత పెద్దగా ఉందో అంత చిబ్బి తెప్పిస్తున్నాను నేను. ఆ చిబ్బిని పెట్టి మా ఆయుష వారుస్తుంది. మేము అందరం ఉంటాం, పక్కన ఉంటాము, ఆయుష వారుస్తుంది. అదే అయితే ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం ఆయుష. అన్నం మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. వేసి ఇది చూడండి, చెల్లు గరిటె పెట్టి కొద్దిగా చాలు 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 చాలు. అంటే అన్నం మంచిగా పొడి పొడిలాడుతూ రావడానికి ఇందులో కాస్త నిమ్మరసం కూడా వేయాలి. ఇప్పుడే అందిన స్పెషల్ వార్త ఏంటంటే ఇంట్లో నిమ్మరసం అయిపోయింది. కాబట్టి నిమ్మరసం ఉన్నవాళ్ళు నిమ్మరసం ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయుష ఏం పర్వాలేదు, నిమ్మరసం ఇప్పుడు తెప్పించేసి వేసేమంది. కానీ నేను వేయట్లేదు, ఎందుకంటే ఇలా కూడా ట్రై చేద్దాం. నూనె వేసాం కదా, సరిపోతుంది. ఇది ఉడకాలి. అయితే ఇది బాగా కలుపుకుంటూ మంచిగా పొడి పొడి లాడినట్టు. బాస్మతి బియ్యం అయితే తొందరగా ఉడికిపోతుంది. నిమ్మకాయలు ఉన్నాయా? ఇప్పుడే అందిన వార్త. ఎక్కడున్నాయి? రాత్రి తెచ్చారు, మరి చెప్పలేదేంటి? వావ్, నిమ్మకాయలు ఉన్నాయండి. ఇప్పుడే అందిన వార్త. నాకు చాకు తెచ్చేవా ప్రసాద్? ఒక 2 నిమ్మకాయలని కడిగేసి ముక్కలు కోసి అందులో వేసేద్దాం. ఇలా నిమ్మకాయని ఇలా ముక్కలు కోసి వేసుకున్నా మనకి అన్నం మంచిగా తలతల్లాడుతూ వస్తుంది అనమాట. పొడిపొడిలాడుతూ వస్తుంది. ఆశ, నీకు గుర్తుందా గంజి కోసం మన చిన్నప్పుడు ఎంత తపన పడేవాళ్ళం కదా? ప్రతి ఇంటికి వెళ్ళేవాళ్ళం గంజి కావాలి అని, చీరలకి పెట్టుకోవడానికి. తర్వాత గంజి అన్నం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కదా. ఇంకొకటి గంజిని కూడా తాగేసేవాళ్ళం. ట్రెండ్ వచ్చింది, అమ్ముతున్నారు ఇప్పుడు. పట్టుకో. ఇందులో మనం పసుపు వేద్దాం. పసుపు వేసి మంచిగా పులిహోరకి మంచి కలర్ని అందించేద్దాం. అంటే ఇలా వేయడం వల్ల బియ్యానికి కాస్త కలర్ పడుతుంది అన్నమాట. మనం తర్వాత తాలింపులో కూడా వేయాలి. మంచిగా పసుపు వేసేసి ఈ బియ్యం ఉడకటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనం అప్పటి వరకు తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాము. ఈరోజు పులిహోరని 2 సార్లు తాలింపు పెట్టబోతున్నాను. ఒకసారి చింతపండులో తాలింపు వేసేసి ఇది ఫ్రెష్గా మళ్ళీ లాస్ట్లో కూడా తాలింపు పెట్టేద్దాం. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది కదా. ఎస్,
అప్పుడు అది నెయ్యితో తాలింపు పెడదాం. ఇప్పుడు ఓన్లీ ఆయిల్ తోటి మనం ముందుగా నార్మల్గా చేసేద్దాం. ఓకే ఆయిషా? ఆయిషా నువ్వు కూడా ఎలా అంటే అలాగా. వేరుశనగ పప్పులు ఇవి రెండు వేరు వేరు దాంట్లో ఉన్నాయి. ఏంటో చెప్తాం. ఆయిషాని ఒకటి పట్టుకో. ఇది ఏంటంటే ఇది నెల్లూరు నుండి వచ్చింది. వాళ్ళ పొలంలో పండినవి అన్నమాట. మా వారి ఫ్రెండ్స్ పంపించారు. ఇది నెల్లూరు. ఇవి సరిపోవని చెప్పి నేను మామూలుగా సూపర్ మార్కెట్ నుండి తెప్పించినవి ఇవి. ఈ రెండు కూడా ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ రెండు చూడండి. ఇవి పొలంలో పండినవి. ఇవి కూడా పొలంలోనే పండాయి కానీ కొన్నవి. కానీ ఇప్పుడు మనం ఇదన్నీ వేయట్లేదు ఎందుకంటే 2 సార్లు తాలింపు కాబట్టి ఇది కొంచెం వేద్దాం. లాస్ట్లో మళ్ళీ తాలింపులో మంచిగా కరకరలాడుతుంది. ఇది మంచిగా వేగిద్దాం. ఇప్పుడు అన్నం ఉడికిపోయింది. ఆయిషాని పల్లీల్ని కలుపుతూ ఉండు. నేను ప్రసాద్ ఈ బియ్యాన్ని అలా నుంచి ఈ టేపు నుంచు. అది వేడిగా ఉందా? ఆహా పేలవు, అవి రావు ప్రసాదు. అవి ఏరాలే తర్వాత. లేదు నేను ఇటురా, నువ్వు భయపడుతున్నావు, నేను అట్టే వెళ్తాను రా. ఏమి పేలవు. చూడు ఇవన్నీ దగ్గర నుంచున్నా. చూసా ప్రసాద్, ఈ టైప్ నుంచుంటే అవి వేరుశనక్కాయలు పేలుతున్నాయని చెప్పి భయపడ్డావు. నేను చూడు ఎక్కడ ఎంత నుంచున్నానా లేదా చెప్పు ప్రసాదు. పెళ్ళయినా ప్రసాదు రావు, లేకపోతే ఎన్ని కబుర్లు చెప్తుంటాడో మా దగ్గర. అసలు పాట పడతాడు అన్నీ. ప్రసాద్ నేను తాలింపు వేస్తుంటాను. నువ్వేం చేస్తామంటే తీసేసాక నిమ్మకాయ పీసెస్ తీసి. యా ఆయిషా చక్కగా ఇక్కడ మన సగం సగం తాలింపులో వేసుకుందాం. లాస్ట్లో మళ్ళీ వేసుకోవాలి కాబట్టి ఓన్లీ సగం సగం. పులిహోరలో తాలింపులు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ కదా. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా కొద్దిగా వేసుకొని ఆవాలు ఇది మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేద్దాం. పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. కొంతమంది దీంట్లో పచ్చిమిర్చి అలాగే తినేస్తారు ఇష్టంగా. అవును, ఎందుకంటే చింతపండులో బాగా ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. మా ఆయిషా ఇక్కడ జీడిపప్పు పెట్టాను కదా, తీసుకొచ్చి ఇది కూడా వేసేయమంటుంది. ఇది లాస్ట్ తాలింపులోకి వేసుకొని అప్పుడు వేద్దాం, మంచిగా క్రిస్పీగా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా మనం లాస్ట్ తాలింపులో వేద్దాం. ఓకేనా? అప్పుడు పచ్చిమిర్చి వేయొద్దు, మనం ఇప్పుడే పచ్చిమిర్చి వేద్దాం. మా ప్రసాద్ చక్కగా నిమ్మకాయ ముక్కలు వేసాం కదా, అది ఏరి తీసాడు. మిగతా ఏదైనా ఉంటే మనం ఇలా అన్నం కలుపుతున్నప్పుడు కనిపిస్తాయి కదా, అప్పుడు తీద్దాం. ఇక ఇలాగా చూస్తున్నాడు. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసుకొని చింతపండు రసం వేసేసుకుందాం. కరివేపాకు పసుపు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు ఎంత వద్దు. ఎంత భయమో మా ప్రసాద్కి మీద ఎగురుతుందని కదా. యా చాలు. కాబట్టి మనం ఎల్లో కలర్ కాబట్టి మనం పసుపుని వేసేసుకుందాం. కొంచెం ఇంగువ ఇవి ఆయిషా. ఇప్పుడు ఇందులో చింతపండు రసం గుజ్జు, అంటే మా ఇంట్లో ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంది కాబట్టి ఇది సరిపోదు, ఇంకా కావాలి ఆయిషా నాకు.
ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుందాం. మనం ఇందాక బియ్యంలో కూడా వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడినంత ఉప్పు. దీన్ని కూడా బాగా కలిపేసుకొని బిర్యానీ వండుతున్నానండి. యా, ఇది మంచిగా తాలింపు అయింది. ఇప్పుడు మా వారు ఆ బియ్యం అంతా ఇందులో వేసేయాలన్నమాట, అందుకనే వచ్చారు ఇక్కడికి. యా, ఇప్పుడు ఆ బియ్యాన్ని చక్కగా జాగ్రత్తగా వేయండి. మా వారు చక్కగా నేను వచ్చినంతలో పులిహారని కలిపేస్తున్నారా? కొంతమంది మాటల్లో ఇది ఎక్కువగా చెప్తుంటారు కదా, పులిహారని కలిపేశారా అని. ఇది బిర్యానీ కలిపినట్టుగా మనం పులిహారని ఇక్కడ కలిపేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే సర్కార్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నప్పుడు రాయగడ నుంచి చెన్నై ఇదే కదా, ఎంత బాగుంటుందో ట్రైన్లో అలాగ పులిహార తింటుంటే. ఈ రైస్లో కలిసిపోయినట్టుగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. చక్కగా ఇలాగ మనం కలుపుకోవాల్సి ఉంటుంది. నేను కాస్త సైడ్కి నన్ను పంపించేసి మా సిద్ధు ప్రసాద్ ఇలా రండి చక్కగా పులిహారని వాళ్ళే చిన్న ఇలా ఈ స్పూన్లు తీసుకొని చక్కగా కలిపేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. మంచిగా మిక్స్ చేశారు. నాకు ఒక ఫోన్ కాల్ వస్తే నేను అటువైపు వెళ్ళగానే పాపం మంచిగా కలిపేశారు. ముందు మా వారే కలిపారు పులిహార, మా వారు కలిపారు, తర్వాత వాళ్ళిద్దరు పులిహార కలిపారు. ఎస్. ఇప్పుడు మంచిగా తాలింపు పెడతాను నెయ్యితోటి తాలింపు పెడితే చాలా అంటే చాలా స్పెషల్గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం ఎక్కువ తాలింపులే వేసాము, అయినా సరే మళ్ళీ మనం మంచిగా కరకరలాడుతూ తాలింపు ఉంటే బాగుంటుంది కదా. ఎస్. నేను ఈరోజు రసం కూడా చేశానండి, అందులో రసం వేసేద్దామని ఉంచానమాట. ఇప్పుడు ఇందులో మంచిగా కొన్ని పల్లీలని వేసేసుకొని ముందుగా చిటపట్లాడుతున్నాయి కదా మంచిగా. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, పులిహారలో జీడిపప్పు ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి మనం జీడిపప్పుని కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఇది సాయి మినపప్పు అంటారు కదా, అది దీన్ని కూడా వేసేద్దాం. ఇవి తాలింపుల్లో కరకరలాడుతూ బాగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాకు ఎండుమిర్చి ఇచ్చేయండి, ఎండు మిరపకాయలు. ఇప్పుడు ఇందులో ఎండు మిరపకాయలు, ఇప్పుడు కరివేపాకు కావాలి నాకు. కరివేపాకు
ఇప్పుడు దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా వేగింది. దీన్ని ఇప్పుడు ఇందులో మీరు ఇలా ఒక్క చేత్తో పట్టేసుకుని ఇందులో వేసేయండి. మీరే వేసి నేను కలిపేస్తా. ప్రసాద్ వేసి చేత్తోట. జాగ్రత్త అమ్మా, వేడిగా ఉంది. ఇప్పుడు చక్కగా దీన్ని ఒకసారి కలిపేద్దాం. ఈ తాళింపు అంతా మంచిగా బిర్యానీ కలిపినట్టు కలిపేద్దాం. ఇప్పుడు చక్కగా కలిసిన పులిహార. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేద్దాం. నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చిందండి. అదేంటంటే పులిహోర అని ఎందుకు అంటారు, దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో చెప్తారు కదా, నాకు తెలుసుకోవాలని ఉంది. కాలిందా? వేడిగా ఉందా? కాలింది. ఇలా చక్కగా చిన్న స్పూన్ తోటి అయితే ఇంకా బాగా కలుస్తుంది అన్నమాట. ఈ తాలింపులన్నీ కలిసి అసలు ఎలాగా సూపర్గా ఉంది. టేస్ట్ చేంజ్ చేద్దామా మా వారికి? చేశారా? మరి ఇప్పుడు తాలింపు వేసాను కదా, ఇప్పుడు మళ్ళీ చేయాలి. నా ఎదురుగా మీరు టేస్ట్ చేయాలి. ఒకేసారి తిందామా? ఓకే. ప్రసాద్ స్పూన్ వద్దులే. ఇప్పుడు చక్కగా పులిహార అయితే ఆహా అసలా మామూలుగా లేదుగా. ఇప్పుడు ఈ పులిహారని ప్యాక్ చేసేద్దాం. మన అతిథులు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు పండగ కూడా కాబట్టి మంచిగా ఇక్కడ ఒక పీట ఏదైనా ఆ పీట పెట్టండి. పీట పెట్టి ఎవరైనా కింద కూర్చోండి, నేను వేసి ఇస్తుంటాను. పులిహార అనగానే కొంతమందికి ఎంత ఇష్టం ఉంటుందో ఆయుష. రోజు పులిహార పెట్టినా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అంత ఇష్టం. ఇప్పుడు ఈ వ్లాగ్ చూస్తున్న మీలో ఎంతమందికి పులిహార అంటే ఇష్టం? చాలా ఇష్టం. రోజు పెట్టినా సరే మేము తింటాము అనేవాళ్ళు ఎవరున్నారు? అది అక్కడ మా సుజాత అయితే చాలా ఇష్టం తనకి పులిహార. కానీ ఈరోజు తింటలేదు. ఇలా రాను చెప్తాను నీ గురించి రా. ఈరోజు తింటలేదు, ఉపవాసం ఉంటుంది కాబట్టి పాపం ఈరోజు. కానీ సాయంత్రం తింటావు కదా, నా చేతి పులిహార నీకు చాలా ఇష్టం కాబట్టి సరే నువ్వు సాయంత్రం ఎంజాయ్ చేయి పులిహారని, సరేనా? ఎందుకంటే చక్కగా అన్నీ అరేంజ్ చేసి ఇచ్చింది మా సుజాత. తను చక్కగా అన్నీ అరేంజ్ చేయబట్టి మా ప్రసాద్ సిద్ధు అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ఈ పులిహార కలపడంలో ప్రసాద్ సిద్ధు చాలా బాగా హెల్ప్ చేశారు. చిన్న చిన్న స్పూన్లతో బాగా కలిపారు. మా ప్రసాద్కి ఈరోజు పులిహార చేస్తున్నాను అనగానే
అబ్బా మేడం, ఈ పులిహోరలో ఏది ఉంటే బాగుంటుంది అన్నావు ఇందాక, నువ్వు చెప్పు ఇప్పుడు. పులిహోరలో ఏది ఉంటే బాగుంటుంది అన్నావు? చికెన్ ఫ్రై కావాలంట దానికి పులిహోరలో. ఈరోజు మళ్ళీ మేడం ఈ పులిహోరలో చికెన్ ఫ్రై ఉంటే బాగుంటుంది అని ఇందా నుంచి అసలు మామూలుగా అయితే నేను చెప్పాను, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు చికెన్ ఫ్రై చేసుకొని తింటావా? చెప్పు, మాట్లాడు. నోటి నుంచి ముత్యాలు రాలిపోతాయి ప్రసాద్. ప్రసాద్ ఫస్ట్ టైం నువ్వు పులిహోర ఎప్పుడు తిన్నావు ప్రసాద్? నువ్వు అమ్మ చేసినప్పుడు నీకు చింతపండు పులిహోర ఇష్టమా, నిమ్మకాయ పులిహోర ఇష్టమా? చింతపండుదే కదా, నాకు కూడా చింతపండుదే చాలా ఇష్టం. ఇప్పుడు సిద్ధుని అడుగుదాం. సిద్ధు, నీకు చింతపండు పులిహోర ఇష్టమా, నిమ్మకాయ పులిహోర? చింతపండు పులిహోరే. ఈరోజు ఎంజాయ్ చేస్తావు కదా నువ్వు కూడా పులిహోరని, ఎందుకంటే నీ కష్టం కూడా ఉంది బాగా కలిపే పులిహోరని. నువ్వు ఎప్పుడైనా మీ ఇంట్లో పులిహోర చేసావా? చేస్తుంటే ఇది మా ఇంట్లో మా అతిథులకి పాప వాళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి ఇంటికి తీసుకెళ్ళి ప్రసాద్ ఇంటికి తీసుకెళ్ళి మంచిగా తను చికెన్ ఫ్రై చేసుకుని తింటాడంటే ఇందులో. మన ఇంట్లో ఉన్న అతిథులందరికీ ఇది. ఈరోజు నేను ఆయిషా కలిసి 4 ఇళ్ళకి వెళ్తున్నాం అనమాట. వరలక్ష్మి వ్రతానికి పిలిచారు కాబట్టి ఇప్పుడు నాకు టైం లేకపోవటం వలన నేను ప్రసాద్కి నేను వండినది పులిహోర, ఇంకా మనిషికి 2 అరటిపళ్ళు, వాటర్ బాటిల్ అందరికి ఇవ్వమని చెప్పి పంపించాను. ప్రసాద్ చక్కగా కనిపించిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్. నా వీడియోస్ చూస్తున్న కొంతమంది నాకు కామెంట్స్లలో ఇలా పెడుతున్నారండి, అదేంటంటే మీరు ఈ మతం వాళ్ళకి ఇస్తున్నారు, ఆ మతం వాళ్ళకి ఇవ్వట్లేదు అని పెడుతున్నారు. దయచేసి మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టకండి. మీరు పెట్టినా సరే ఆ కామెంట్స్ లను మేము పట్టించుకోము కూడా. ఎందుకంటే మేము ఫుడ్ ను పంచి పెట్టడానికి ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు మాకు ఎదురుగా ఎవరెవరు కనిపిస్తారో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోవటమే మా లక్ష్యం అండి. మాకు వీళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు ఎప్పుడు మనసులో లేదు మాకు. ఒకవేళ మీరు అలా కామెంట్స్ పెడుతున్నారంటే మీకు ఉందేమో, కానీ మాకు మాత్రం అలా లేదండి. ఎవ్వరు కనిపించినా సరే వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్తేనే మా ధ్యేయం అనేది. కాబట్టి మీరు ఇది గమనించగలరు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.